వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ప్రతి సండే రోజు మోటివేషనల్కి సంబంధించిన కొన్ని విషయాలు చర్చిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం చూస్తే ఏకాంతం గురించి చూద్దాం. దీన్నే మనం ఐసోలేషన్ అంటాం. ఏంటి ఐసోలేషన్? ఒంటరిగా ఎందుకు ఉండాలి అంటే, మనకు ఆయుర్వేదంలో ఒక సామెత ఉంటుంది. దాన్నే మనం నానుడి అనుకోవచ్చు. లంకనం దివ్యాౌషధం అంటాం. లంకనం అంటే ఏంటి? ఉపవాసం. ఎందుకు మనం ఉపవాసం చేయాలి అంటే, మనకు ఎప్పుడైనా అనారోగ్యం కలిగినప్పుడు మనం ఉపవాసం చేయడం వల్ల మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా అవి సరి చేసుకుంటాయి అన్నది ఒకటి. రెండు, అసలు ఈ అనారోగ్యమే రాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల రక్త ప్రసరణ బాగా జరగడానికి కారణమైన హార్ట్ కానీ, సిరలు కానీ, ధమనులు కానీ, కిడ్నీ కానీ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే రిపేర్ అవుతాయి అని చెప్తాం. అలాగే మనం ఆధునిక ప్రపంచంలో మనకున్న అనేక సమస్యలు, లేకపోతే మనకున్న అనేక చికాకులు, పనిపరమైన ఒత్తిడి కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఇలా రోజు రోజుకు మనకు మానసిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రస్తుతం సైకాలజిస్టుల యుగం కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు చూడండి, ప్రైవేట్ రంగంలో వాళ్ళకున్న పని ఒత్తిడితోటి ఎంత ఇబ్బంది పడుతున్నారో. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరికొందరు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ పిల్లలపైన తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక వారానికో నెలకోసారి ప్రతి కార్పొరేట్ కాలేజీలో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఒత్తిడి వల్ల జరుగుతున్నాయి అన్నది మనకు తెలుసు. మరి మానసిక చికాకులు ఉన్నప్పుడు మనని మన మనసు రిపేర్ చేసుకోవడం కోసం ఉపయోగపడేదే ఏకాంతం అని చెప్పుకోవచ్చు. అది ధ్యానం ద్వారా కావచ్చు, లేకపోతే మీరు ఒంటరిగా ఎక్కడో దగ్గర కూర్చొని ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి అన్నది తెలుసుకోవచ్చు. నిజానికి ఏకాంత ముద్ర అనేది ఒక సాధారణ సిద్ధార్థుడినే గౌతమ బుద్ధుడిని చేసింది. ఈ ప్రపంచంలో పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదు. అది కొన్ని సమస్యలకు ఏకాంతం కూడా ఓ పరిష్కారంగానే కనిపిస్తుంది. నిజానికి మనసు లోతుల్లో ఉన్న తీరని వేదన ఎవరికి చెప్పుకుంటే చులకనవుతామోనని, చెప్పుకోకపోతే అది భారం అవుతుంది అన్న పరిస్థితుల్లో మనలో ఉన్న మరో మనిషి చేత చర్చను కనుక ఏకాంతంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఒక సమాధానం లభించే అవకాశం పెరుగుతుంది. ఫిజియాలజీ, శారీరకపరమైన సమస్యలు ఉన్నప్పుడు లంకనం ఏ విధంగా పనిచేస్తుందో, అంటే దాని యాక్టివిటీస్ అన్ని ఆపేసాం కదండి ఉపవాసం అంటే, ఇక్కడ కూడా మీకున్న అన్ని కార్యక్రమాలను పక్కకు పెట్టి రోజులో ఒక 5 నిమిషాలు కానీ, వారంలో ఓ అరగంట కానీ మీకు వీలు దొరికినప్పుడు మీలో మీరు కనుక చర్చ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. సో ఏకాంతం కూడా తప్పు కాదు, కానీ జీవితం అంతా ఏకాంతం కాదు. అప్పుడప్పుడు 24 గంటలో ఒక 5 నిమిషాలు, వారములో ఒక 30 నిమిషాలలాగా, అలా మీలో మీరు ఒక ప్రార్థన లాగా, ఒక ప్రేయర్ లాగా, ఒక మెడిటేషన్ లాగా కనుక చేస్తే ఖచ్చితంగా మీరు చాలా సమస్యలను దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. మరొక టాపిక్ తోటి వచ్చే ఆదివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.